హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు సంతోష వంటలు ఛానల్. నేను ఈరోజు ఎంతో రుచికరమైన చేపల పులుసు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తానండి. దానికోసం నేను 3 కేజీల బంగారు తీగ చేపని ఇక్కడ తీసుకున్నానండి. ఇలా ముక్కలుగా కట్ చేసి ఇప్పుడు దానికి ఏమేమి కావాలో చూద్దాం. ఇక్కడ నేను 4 పెద్ద ఉల్లిగడ్డలు, 4 పచ్చిమిర్చీలు, 3 రెమ్మల కరివేపాకు, కొద్దిగా మెంతికూర, కొద్దిగా కొత్తిమీర అనేది తీసుకున్నానండి. అలాగే పులుసు కోసం నేను ఇక్కడ కొద్దిగంత చింతపండుని మంచిగా ఒక 2, 3 సార్లు వాటర్‌తో కడిగేసి ఇలా నానబెట్టుకున్నానండి. ఇప్పుడు మనం ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూద్దాం. ముందుగా ఒక కడాయి పెట్టేసి 2½ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుందాం. ఈ ఆయిల్ వేడయిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు వేసుకుందామండి. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుందాం. దీన్ని కొద్దిగా ఫ్రై చేసుకుందాం పచ్చిమిర్చిని. ఇప్పుడు కరివేపాకు, అలాగే ఉల్లిగడ్డలు కూడా వేసుకుందామండి. అలాగే మెంతికూర కూడా వేసుకుందామండి. ఇప్పుడు వీటన్నిటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. మెంతికూర కంపల్సరీ వేసుకోవాలండి చేపల పులుసులో. చాలా టేస్టీగా ఉంటుంది. ఇవన్నీ తొందరగా ఫ్రై అవ్వాలంటే 1 టీ స్పూన్ వరకు ఉప్పుని వేసుకుందామండి. సాల్ట్ వేసుకుంటే ఇవన్నీ తొందరగా ఫ్రై అవుతాయి. దీన్ని ఇలా కలుపుకొని మూత పెట్టుకొని మంచిగా ఇలాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకుందామండి. దీన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ పచ్చితనం అంతా పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు మనం పసుపుని కూడా యాడ్ చేసుకుందాం. ఇక్కడ 1 ఫుల్ టీ స్పూన్ వరకు పసుపుని వేసుకుంటున్నాను. ఇలా మంచిగా మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం చేపలు అనేది వేసుకుందామండి. నేను నీట్గా వాష్ చేసి పెట్టుకున్న చేపలండి ఇవి. ఈ చేపలు తొందరగా ఉడికిపోతాయండి. ఇలా మెల్లిగా కలుపుకోవాలి. ఎప్పుడు చేపల కర్రీ చేసుకున్నా ఈ ముక్క అనేది చినిగిపోతుంది లేకపోతే. ఇలా మిక్స్ చేసి పెట్టుకొని మూత పెట్టుకుని ఒక 2 నిమిషాల వరకు ఉడికించుకోవాలండి. ఇలా 2 నిమిషాల తర్వాత నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ వరకు కారం, 1½ టేబుల్ స్పూన్ వరకు ఉప్పుని వేసుకుంటున్నానండి. ఇవి వేసుకున్నాక మెల్లిగా మిక్స్ చేసుకోవాలండి చేపల్ని. ఇలాగ వీడియోలో చూపిస్తున్న విధంగా మెల్లిగా మిక్స్ చేసుకోవాలండి. ఈ ఫిష్ అనేది చాలా డెలికేట్ ఉంటుంది కదా మనకి, అందుకోసం. ఇప్పుడు మనం చింతపండు రసాన్ని యాడ్ చేసుకుందామండి. ఇలా మెల్లిగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 మినిట్స్ వరకు కుక్ చేసుకుందామండి. తర్వాత ఇక్కడ 2 టేబుల్ స్పూన్ వరకు ఎండు కొబ్బరి పొడిని యాడ్ చేసుకుంటున్నానండి. అలాగే 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ జీలకర్ర మెంతుల పొడిని యాడ్ చేసుకుంటున్నానండి. జీలకర్ర మెంతుల పొడి కంపల్సరీ ఈ ఫిష్ కర్రీలో వేయాలండి. ఈ చేపల పులుసులో కంపల్సరీ వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కొద్దిగా మిక్స్ చేసుకోవాలి.
ముక్కని ఎక్కువగా కదిలించకుండా ఇలా మిక్స్ చేసుకోవాలండి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు అనేది ఉడికించుకుందాం. ఇలా ఉడికిపోయిన తర్వాత మనం లాస్ట్‌లో కొద్దిగా కొత్తిమీరని చల్లుకుందామండి. ఈ కొత్తిమీర అంతా మిక్స్ అయ్యేలాగా ఇలా మంచిగా షేక్ చేసుకుందామండి. అంతే, చూసారు కదా! మనకి చేపల పులుసు అనేది రెడీ అండి. చాలా ఈజీగా చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూసాం కదా ఈ వీడియోలో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. టేక్ కేర్. బై బై.